వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము ఇంటి నిర్మాణ విషయంలో ఇల్లును నిర్మించేటప్పుడు ఈశాన్యం వైపు తిప్పాలా అనే విషయాన్ని తెలుసుకుందాము. మనకున్నటువంటి ఇంటి స్థలం ఈ విధంగా దిక్కులు గుర్తుంచుకుంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇలా మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఇవన్నీ కరెక్ట్గా దిక్సూచికి 100% వచ్చినట్టు లెక్క. దాన్ని మనం నిర్ధారించుకుంటాం. ఇలా నిర్ధారించుకున్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ దిక్కులు ఎలాగున్నాయో అలాగే మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే తూర్పు వైపుకు చూస్తున్నటువంటి ఇల్లు అయితే తూర్పు ముఖద్వారం కలిగిన ఇల్లు అంటాము. పడమర వైపు చూస్తున్నటువంటి ఇల్లు అయితే పడమర ముఖద్వారం కలిగిన ఇల్లు అంటాము. ఉత్తరం వైపు చూస్తున్నట్టయితే ఉత్తర ముఖద్వారం కలిగినటువంటి ఇల్లు అంటాము. దక్షిణం వైపు చూస్తున్నట్లయితే దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి ఇల్లు అంటాం. అయితే నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటాను కాబట్టి చాలా చోట్ల నేను వాస్తులు రాస్తూ ఇళ్లకు ప్లానింగ్ ఇస్తూ నేను వస్తుంటాను కాబట్టి నా అనుభవంలో నేను ఎదుర్కొన్నటువంటి విషయాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని కానీ అక్కడ పక్కన ఉండేటువంటి ఇంకో వేరొక వ్యక్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి అవగాహనతో కానీ వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇస్తుంటారు. మేము వెళ్ళి అక్కడ స్థలాన్ని చూసి అక్కడ వీధులను చూసి పక్క గృహాలను చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి అక్కడ ఆ స్థలాన్ని ఏ విధంగా కట్ చేయాలి, దాన్ని 90 degreesకి ఎట్లా తీసుకురావాలి, మెట్ను ఎట్లా చూడాలి, ఇవన్నీ మేము నిర్ధారించి ఒక అభిప్రాయానికి వచ్చి ఈ విధంగా నిర్మించుకోండి అని మేము సూచన ఇస్తూ దానికి వాస్తు రాసి ఆయం కట్టి ఆయం ప్రకారము ఆయుష్ను సాధించి దానికి సంబంధించినటువంటి ధనము, రుణము, వారము, తిథి, నక్షత్రము ఇటువంటివన్నీ అష్టవర్గులని మేము సాధించి ఆ ప్లాన్ ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకోమని చెప్తాం. అలా చేసేటప్పుడు ఏమంటారంటే ఆ దారం కట్టిన తర్వాత మేస్త్రిని తీసుకొచ్చేటప్పుడు ఆ ప్లాన్ ఇచ్చేటప్పుడు మేస్త్రిని తీసుకొచ్చి ఆ మేస్త్రితోనే దారం కట్టించి దాన్ని మెట్నాకు వేసుకొని 90 degrees చూసుకొని అక్కడి నుంచి మనం ఇల్లు ఎంత వైశాల్యం రావాలి అనేది ఉంటుంది నిర్ధారించి దాంట్లో గదుల ఏర్పాట్లు ఇవన్నీ చేసేస్తాం. ఆ క్రమంలో మనం ఇస్తున్నట్టు ప్లాన్కి కొంతమంది గృహ యజమాని కావచ్చు, పక్కన వ్యక్తులు కానీ వచ్చి ఇల్లును ఈశాన్యం తిప్పాలి, తూర్పుకు తిప్పాలి అనేటువంటి సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళు చాలామంది వస్తారు. అక్కడ వెళ్ళి మనం ఎన్ని చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో ఆ పక్కన ఉన్న వ్యక్తుల మాటే సాగుతుంటుంది. అదే బాగా పైకి వస్తుంటుంది. ఎందుకంటే ఆ ఇంటి యజమాని ఆ మనిషి మాట వినటానికే మొగ్గు చూపుతాడు. మనం ఏదైనా చెప్తే ఆ పక్కన ఉన్న వ్యక్తి వచ్చి అది కాదు ఇది అనగానే అదే అట కదా, ఇలా చేస్తే బాగుంటుందట కదా అని మనకేదో సలహా ఇస్తారు. కానీ ఆ సలహాల వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మాకు తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితులే ఒక్కొక్కసారి మేము వాళ్ళు చెప్పేది వినాల్సి వస్తుంది. ఎందుకంటే ముందు గృహ యజమాని అనడు, ఎందుకు వినడు అనేది అతనికి తెలియదు. అతనికి అర్థమయ్యేలా చెప్తే పక్కన వ్యక్తి దాన్ని ఖండిస్తుంటాడు. దాని వివరం ఇప్పుడు నేను వివరిస్తా చూడండి. ఇప్పుడు ఈ ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా దారం వేసి దీన్ని మెట్నాకు తీసుకుని ఇదంతా నిర్ధారించేస్తాం. ఈ స్థలంలో ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలి బాబు అని మనం చెప్తాం. అన్నప్పుడు ఏమవుతుంది, ఈ తూర్పు పడమర ఖచ్చితంగా దిక్కులు చూపిస్తుంది.
ఉత్తర దక్షిణం ఖచ్చితంగా చూపిస్తుంది, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం కరెక్ట్గా చూపిస్తుంది. ఇలా ఉన్నదాన్ని కట్టుకోమని మనం ఇచ్చేస్తాం. అయితే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు లేకుంటే ఆ ఇంటి వ్యక్తో లేదండి ఇల్లు ఇలా కాదు కొంచెం ఈశాన్యం తిప్పండి అంటారు వాళ్ళు. ఇల్లు ఈశాన్యం తిరగాలి కదా, ఈశాన్యం తిప్పండి అంటారు. ఈశాన్యం తిప్పడం అంటే వాళ్ళు ఒక రకంగా అనుకుంటారు, కానీ వాస్తు ఒక రకంగా చెప్తుంది. అది ఎలా ఉంటుందంటే ఈశాన్యం తిప్పడం అంటే, ఇప్పుడు ఇది ఇల్లు అనుకుందాం. ఈ ఇంటిని ఈ విధంగా పెట్టి కట్టుకున్నట్టయితే, ఈ ఇంటిని ఈ విధంగా పెట్టి కట్టుకున్నట్టయితే 100% తూర్పు చూస్తున్నటువంటి ఇల్లు అవుతుంది. ఇలా చూస్తే, లేదు ఇలా చూస్తే పడమర చూస్తున్న ఇల్లు అవుతుంది, ఇలా చూస్తే దక్షిణం ఉత్తరం, ఇట్లా ఏ విధంగానైనా 100% మనం పొజిషన్లో పెట్టినట్టుగా అవుతుంది ఆ ఇంటిని. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈశాన్యం తిరగాలి కొంచెం అని చెప్పి కొద్దిగా దీన్ని ఇట్లా లాగేసి ఇలా పెడతారు. ఇది ఈశాన్యం వైపు తిరగాలి ఇల్లు అని చెప్పి పెట్టుకుంటారు. అలా ఏంది పెడుతున్నారంటే, లేదు ఇక్కడ ఈశాన్యం పెడతారు, మా దగ్గర ఈశాన్యం ఖచ్చితంగా తిరగాల్సిందే, మీరు అలా చెప్తారేంది, ఇలా పెడతారేంది, అలా కాదు ఈ విధంగా ఈశాన్యం తిప్పెట్టా ఉంటారు. అలా ఈశాన్యం పెట్టమని చెప్పి ఆ ఇంటి యజమాని కూడా ఒప్పుకుంటాడు, ఆయన అలాగే పెట్టా ఉంటాడు. ఈశాన్యం తిప్పండి సార్ అంటాడు, వాస్తులోనే రాయండి కానీ ఈశాన్యం తిప్పండి అంటాడు. ఈశాన్యానికి తిప్పడం వల్ల జరిగే ప్రమాదాన్ని మీరు గమనించండి. ఇలా ఉండవలసిన ఇల్లును ఇలా ఈశాన్యం వైపు తిప్పినట్లయితే ఇక్కడ ప్రధానమైన దోషం ఏంటంటే, ఇక్కడ అసలు తూర్పు మనం చూసుకున్నటువంటి అసలు మెట్న ఉన్నటువంటి హద్దు నుండి ఈ ఆగ్నేయ మూల దూరం తగ్గిపోతుంది, ఈశాన్య మూల దూరం పెరిగిపోతుంది. మంచి గమనించండి. ఈశాన్యం వైపు ఇల్లు తిప్పడం అంటే ఆగ్నేయ మూల దూరం తగ్గిపోతుంది, ఈశాన్య మూల దూరం పెరిగిపోతుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈశాన్యం చూస్తుంది కదా ఇల్లు అనుకుంటారు, అంతే. అప్పుడు ఈ విధంగా ఇంటి నిర్మాణం చేసుకోమంటారు. ఈ విధంగా ఇంటి నిర్మాణం చేద్దాం అన్నప్పుడు ఆ స్థలం ఏమైంది, ఈశాన్యం లోపలికి లాగింది, ఆగ్నేయం బయటికి వెళ్ళిపోయింది. గమనిస్తున్నారు కదా మీరు, ఈశాన్యం లోపలికి లాగేస్తుంది, ఆగ్నేయం బయటికి పోతుంది. అప్పుడేమవుతుంది అంటే, ఇక్కడ ఎంతైతే ఈశాన్యం ఎందుకు లోపలికి లాగిందో అంత గనక మనం కరెక్ట్గా మళ్ళీ మెట్నాగేసుకొని చూసుకుంటే ఇంత భూమి ఆగ్నేయం పెరిగినది, ఇంత ఆగ్నేయం పెరిగిపోయినట్టు కదా, మీకు అర్థమవుతుంది కదా. ఈశాన్య కోణం ఇక్కడ చూపిస్తే ఇదే కోణాన్ని పట్టుకుని ఇలా వెళ్తే ఇలా వెళ్ళాలి దారం, కానీ వాళ్ళు కోరుకొని చేయించుకునే పద్ధతి ఏంటంటే ఈ కోణం ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుద్ది, ఆగ్నేయ మూల పెరిగిపోయింది, ఇక్కడికంటే పెరిగిపోయింది, ఈశాన్య మూల తగ్గిపోయింది, ఈశాన్యం తగ్గిపోయిన ఇల్లు అవుతుంది, ఆగ్నేయం పెరిగిపోయిన ఇల్లు అవుతుంది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇల్లుని ఈశాన్యం తిప్పడం అంటే ఇలా ఉండవలసిన ఇల్లుని ఇలా తిప్పి ఈశాన్యం మళ్ళపండి, మాకు ఈశాన్యం వైపు మళ్ళాలి అని చెప్పి మలుపుకున్నట్టయితే ఈశాన్యం గ్యాప్ ఎక్కువ అవుతుంది, ఆగ్నేయం గ్యాప్ తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఆగ్నేయం పెరిగినటువంటి దోషం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరు గమనించండి. నేను ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను మన సబ్స్క్రైబర్లకే ఈ వాస్తు చూడడానికి వెళ్ళాను, వాళ్ళకి నేను ప్లానింగ్ ఇచ్చి వచ్చాను, వాళ్ళే దీంతో ముగ్గు పోసుకుంటున్నారు. ఆ సబ్స్క్రైబర్లే నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెట్టారనమాట. ఇలా ఉండకూడదండి, 100% తూర్పులోకి వెళ్ళాలి. కానీ మీరింత తిప్పడం కరెక్ట్ కాదు అని చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు.
ఆ పక్కన వచ్చిన వాళ్ళు కొంచెం అక్కడ పలుకుబడి ఉన్నోళ్ళు చెప్తే ఆ మాటను వాళ్ళు తొందరగా నమ్మేస్తారు. సిద్ధాంతిగా పిలుస్తారు, ఫీజు ఇచ్చేస్తారు. కానీ సిద్ధాంతిని 100% చేయనివ్వరు. పక్కన వచ్చిన వ్యక్తి ఏదో వేస్తాడు. ఏగానే ఈ వ్యక్తులు అదే కరెక్ట్ అని చెప్పి మాకు ఈశాన్యం తిప్పండి అంటారు. అంతే. తప్పనిసరి పరిస్థితి ఆ విధంగా చేయాల్సి వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఈశాన్యం తగ్గింది, ఆగ్నేయం పెరిగింది. ఈ ఆగ్నేయం పెరిగినటువంటి దోషం ఆ ఇంటికి తప్పకుండా ఉంటుంది. కనుక మీరందరూ ఈ విషయాన్ని గమనించి ఇటువంటి లోపాలు లేకుండా సక్రమంగా ఇల్లు నిర్మించుకుంటారని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.